సింధూరం తినిపించడం వల్ల సకుకి గొంతు పోయింది. రేపు ఈ లేఖ ఆయన చేతికి అందిందంటే ఆయన ఖచ్చితంగా ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆయన గారు గళ్ళపెట్టె దగ్గర లేరు. నేను ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? సరే, ఒక పని చేస్తాను. ఆయన కూర్చున్న చోట ఈ లేఖను పెడతాను. ఆయన ఇక్కడికి రాగానే చూస్తారు, అప్పుడు చదువుతారు. సరే, ఇక్కడే పెడతాను. సకో, ఏమిటి ఇటువైపు ఎక్కడికి వెళ్తున్నావు? మనకు ఆలస్యం అవుతోంది. అరే, బాబాగారు అక్కడ ఎదురు చూస్తుంటారు. మనం బయలుదేరాలి కదా. పద, లోపలికి పద. దిగో. నేను నీకేం చెప్పానే? లోపలికి వెళ్ళు, మనం బయలుదేరాలి. ఏంటమ్మా? చూడు దిగు. సకు నాకేదో కాగితం చూపించి విసిరేసింది. అంటే నేను చదవాలనే అలా పడేసుంటుంది. అందులో తను ఏం రాసుంటుంది? దిగు. ఏంటలా బిత్తర చూపులు చూస్తున్నావు? నేను నిన్ను పిలవడానికి ఇక్కడికొచ్చాను. పద, నా గదిలోకి పద. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పద. నేనెప్పుడే వెళ్ళి ఆ కాగితాన్ని తీసుకున్నా? అసలు సకు ఏం రాసుంటుంది అందులో? దిగు. ఏం ఆలోచిస్తున్నావురా? నీతో అత్యవసరంగా ఒక విషయం మాట్లాడాలి. పద నా గదిలో. అలాగే అమ్మా, పద పద వెళదాం. పద పద. దిగు. అమ్మా, వస్తున్నాను. రా దిగు, రా. సకు నాకేదో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటోంది. కానీ లేఖ రాసి చేతికివ్వకుండా అక్కడెందుకని పడేసింది? నేను చూడాలనే అలా చేసిందని అర్థమవుతోంది. తనందులో ఏం రాసుంటుంది? దిగు. ఎందుకురా నువ్వు ఇలా కంగారు పడుతున్నావు? ఏమైందిరా నీకు? నేను నీతో మాట్లాడడానికి ఇక్కడికి పిలిచాను. ఏం ఆలోచిస్తున్నావు? నీ దృష్టి ఎక్కడుంది? ఏం లేదమ్మా. సకు తను ఇచ్చిన మాట నిలబెట్టుకుంది అంటే తనకి స్వరం వస్తుంది. అమ్మా, అది నేను వెంటనే సకుని తీసుకుని బయలుదేరతాను. వద్దు. అరే దిగు, ఈ ఇంటికి మగదిక్కువి నువ్వే. మరి ఇక్కడ అన్ని విషయాలు చూసుకోవాల్సింది నువ్వేగా. అలాంటప్పుడు నువ్వు ఇక్కడ ఉండడం చాలా ముఖ్యం. దిగు, నేను చెప్పే విషయాన్ని శ్రద్ధగా విను. సక్కుతో పాటు నేను వెళ్తాను. కానీ అమ్మా, వ్యాపారాన్ని ఎవరు చూసుకుంటారు? వడ్డీ వసూళ్లకి ఎవరు వెళ్తారు? నువ్వసలు వ్యాపారాన్ని సరిగ్గా చూసుకోవడం లేదని ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటారవునా? అందుకే చెప్తున్నా, నువ్విక్కడే ఉండి వ్యాపారాన్ని చూసుకో. చెప్పాలంటే అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు మీ నాన్నగారిని చూసుకోవాలి కదా. ఆయన నా మాట అసలు వినరు. సక్కు తర్వాత ఆయన నీ మాటే వింటారు. సక్కు లేనప్పుడు మీ నాన్నగారికి భోజనం పెట్టడం, మందివ్వడం ఇవన్నీ దగ్గరుండి చూసుకోవాల్సింది నువ్వే కదా. దిగు. దిగు, నువ్వు ముందు ఇది చెప్పు. మీ నాన్నగారు నేను ఔషధం ఇస్తే తీసుకుంటారా, లేక నువ్వు ఔషధం ఇస్తే తీసుకుంటారా? నువ్వు సక్కు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను తన పక్కనే ఉంటాను కదా. వెళ్ళి గలాపెట్టి దగ్గర కూర్చో. నేను చూసుకుంటాలే. మేం కూడా వెంటనే బయలుదేరాలి. దిగో.